అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జనవరి 28 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా పరిష్కారం చెప్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, వీరు కార్యదీక్షతను కార్యదర్శతను కలిగి ఉంటారు. అలాగే ఏదైనా ఒక పనిని ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. ఈ యొక్క రాశివారు వీరికి ఆతిథ్య విద్యపై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. అలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వ్యక్తులు తమ ఆలోచనలు ఎవరికి తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా చెప్పరు. కొన్ని విషయాల్లో మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా మీరు కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉందండి. ఇక ఈ రాశి వారు ఎదుటివారిని ఎట్టి ఆకర్షిస్తూ ఉంటారు. అందరినీ ఆకట్టుకునే ఆకృతి వీరి యొక్క సొంతమని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడము వీరికి అస్సలు నచ్చదు. ఉన్నదన్నట్లుగా ముఖం మీద మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. ఇక ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విద్యల కోసము ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ రాశివారు సాంకేతిక విద్య, వైద్య విద్యలో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము, నేర్పు కలిగిన వ్యక్తులు. ఇక కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటారు. అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అనవసరం టైంలో మాత్రం వీరికి ధనం అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ రాశివారు బంధువులు, ఆత్మీయులు అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతూ ఉంటారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతూ ఉంటారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతూ ఉంటుంది. ఇక ఈ రాశివారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు. తమ సంతానము, ఆత్మీయ సొంతం వారు చేసే తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి ఎక్కువగా డబ్బును, పలుకుబడిని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమైన లాభాలు పేరు తెస్తుంటాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులు అవుతూ ఉంటారు. ఈ రాశి వారి అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటూ ఉంటారు. ఈ రాశి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచిగా దారితీస్తూ ఉంటాయి. వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా తయారవుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు పోటీ లేని చోట్ల కూడా మీరు మంచితనం వల్ల పోటీదారులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇకపోతే ఇతరుల ఎత్తులను చాలా తేలిగ్గా చిత్తు చేయగలరు. ఈ యొక్క శక్తి అనేది మీలో చాలా ఎక్కువగానే ఉంది. ఇక ఈ రాశివారు భాగస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు కూడా మీకు లభిస్తుంది. ఈ రాశి వారికి ఇకపోతే పై స్థాయి, కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతూ ఉంటుంది. ఇక అలాగే రేపటి రోజున ఈ రాశి వారి కండగా కూడా అనుకూలమైన రోజే. కానీ రేపటి రోజున ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ఆచితూచి మాట్లాడడం మాత్రం చెప్పదైన సూచన. మీ మాటని పదార్థాలుగా తీసుకొని మీ మీద కొంచెం నిందలు మోపడే సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఏదైనా సరే రేపటి రోజున మీరు ఎవరితోన్నా కొత్త వ్యక్తులతో కానీ మీ పై అధికారులతో కూడా మాట్లాడేటప్పుడు కొంచెం సమన్వయం పాటించి మాట్లాడడం అయితే మంచిదండి.
ఇక రేపటి రోజు మీ కోర్టు వ్యవహారంలో పాపచయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు ఉండదు. ఈ యొక్క రాశి వారికి ఆధ్యాత్మిక వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు. ఏటివారి మనస్తత్వం తేలిక గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా కూడా దీర్ఘకాలంలో వారిని ఈ యొక్క రాశివారు ఓవరాక్ట్ చేయగలుగుతారు. అలాగే మీరు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న సొంత శక్తితో తిరిగి విజయాన్ని సాధించగలుగుతారు. శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు. శత్రుల వల్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఈ రాశివారు రేపటి రోజున పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వల్ల మొక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల మీరు వీరికి శత్రులుగా తయారవుతూ ఉంటారు. మిత్రులు కూడా శత్రులుగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. అయినప్పటికీ కూడా తమ ఆలోచనల్ని ఎప్పటికీ మార్చుకోరు. ఇక ఈ రాశివారు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచుగా రెగ్యులర్గా చిక్కుంటూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు. ఈ రాశివారు వాయుతత్వ రాశివారు. ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. మైండ్లో ఏదో ఒకటి థింకింగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ప్రణాళికలు వేస్తూ పదలకలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికి కూడా తెలియదండి. సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసము అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ రాశివారు నూతన ప్రదేశాలను సందర్శించడము వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం వీరికి ఇష్టం ఉంటుంది. ఇక ఈ రాశివారిది ప్రేమతత్వం అని చెప్పుకోవాలి. వీరి ప్రేమను వ్యక్తీకరణ చేయలేకపోతారు. వీరి ప్రేమను ఎదుటివారికి చాలా వ్యక్తీకరణ చేయడంలో వీరు అస్సలు తెలియదు. కానీ వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. దగ్గర బంధువులకు స్నేహితులకు వీరు ఎలాంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే ఈ యొక్క రాశి వారిని బాగా గౌరవిస్తారు. తమ వల్ల ఇతరులకు కష్టం కలిగితే అస్సలు ఈ రాశివారు భరించలేకపోతుంటారు, బాధపడిపోతూ ఉంటారు. ఇక ఈ రాశివారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అని చెప్పి భావిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి పట్టిన కుందేలకు మూడే కాలని చందన ఈ లెక్కలో ఉంటుందన్నమాట. ఇక ఈ యొక్క వైఖరి అనేది అలాగే ఈ యొక్క బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క గుణం వల్ల ఎదుటివారు చెప్పే సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉంటారు. ఈ రాశివారు ఎక్కడికి వెళ్ళినా కూడా తమ సంతానాన్ని అంటే తమ వ్యక్తిత్వంతో తనకంటూ కూడా సర్దుబాట్లు కట్టుబాట్లు ఏర్పరచుకుంటారు. తమపై ఆధిపత్య ద్వారం వీరు అస్సలు సహించలేకపోతుంటారు. తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడితే రాజీనామా చేయగానే వెనుకాడనమాట. ఇక ఈ రాశి వ్యక్తులు తమ బాధను ఎప్పటికి కూడా ఎవరితోనూ కూడా షేర్ చేసుకోరండి. తమలోని తాము కుళ్ళిపడుతూ బాధపడుతూ ఉంటారు. ఉన్న విషయాలు ఎదుటివారికి మొహం మీద చెప్పడం వల్ల విరోధాలు వస్తూ ఉంటాయి. ఇక ఈ రాశివారు మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది. తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తూ ఉంటారు. ఇతరులకు హామీ ఉండి ఈ యొక్క రాశివారు వ్యక్తులు కొత్తగా చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ రాశివారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చినా కూడా ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణబాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల ద్వారా తీసుకునే మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుగ్గా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలుగుతాయి. ఇక ఈ రాశివారు చెందిన వారు వృత్తి వ్యాపారాలందు విజయవంతులుగా ఉంటారు. వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతూ ఉంటుంది. గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చగలుగుతారు. ఇక ఈ రాశి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలు స్థిరపడుతూ ఉంటారు. వైద్య వృత్తులను రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకొని అందరి దృష్టిని కూడా ఆకర్షించగలుగుతారు. ఈ రాశివారు సాంకేతిక రంగంలో ప్రవేశించి చక్కగా విజయాన్ని పొందుతూ ఉంటారు. ఇకపోతే ఈ రాశివారు వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా అందులో మీరు చక్కటి విజయాలు అయితే నమోదు చేస్తారు. మీరు ఎప్పుడు కూడా ప్రత్యర్థులను ఎదురు నిలబడి విద్యను సాధిస్తూ ఉంటారు. ఇకపోతే మార్కెట్లో రేపటి రోజున ఎదురు నిలబడి మీ అనేది తోక ముడుస్తారు. ఈ రాశి వారికి వ్యాపారంగా ఎటు చూసినా కూడా రేపటి రోజున పోటీ ఉన్నా కూడా మీదే పై చేయిగా ఉంటుంది. ఇకపోతే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, రేపటి రోజున ఈ రాశి వారికి ఒక వ్యక్తి వలన మరణం సంభవించబోతుందని. రేపటి రోజున ఈ రాశి వారి వ్యక్తులకి ఎవరైతే ఈ రాశిలో పుట్టారో ఆ యొక్క వ్యక్తులకి మరణం సంభవించబోతుంది. కాకపోతే మీరు దేని గురించి ఎలా తప్పించుకోవాలి, ఏ విధంగా మీకు మరణం సంభవించబోతుందని తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోని చివరి చూడండి. ఈ రాశివారు రేపటి రోజు మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు మీకు మరణాలు సంభవించడానికి కారణమవుతారు. అది ఎలా అంటే మీరు ఎవరైతే వ్యక్తులతో మీకు క్లోజ్గా స్నేహాన్ని చేస్తూ ఉంటారో లేదంటే మీ బంధువులతో అయినా సరే క్లోజ్గా ఉంటారో అటువంటి వారితో ఎక్కువగా తిరుగుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు ఈ రాశి చెందిన వ్యక్తులకు మాత్రం మరణం సంభవించబోతుంది. ఎందుకంటే మీకు చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ యొక్క వ్యక్తులకి మరణగండం ఉంది కాబట్టి ఆ వ్యక్తుల నుంచి మీకు మరణం సంభవించబోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితోనైనా స్నేహం చేస్తున్నారో అటువంటి వారితో స్నేహాన్ని మీరు కొన్ని రోజుల నుండి వరకు తప్పించుకోండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వారు మీ చుట్టూ ఉండే స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మీరు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎవరితో అయినా మీరు ఎక్కువ గడుపుతారో అటువంటి వారికి కొన్ని రోజులు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రస్తుతం సమయం అనేది మీ చుట్టూ ఉండే వ్యక్తులకి మరణగండం ఉంది కాబట్టి వారికి ఏదైనా ప్రమాదం జరిగితే అదే టైంలో మీరు వారితో వెళ్ళినట్లయితే మీకు కూడా మరణం సంభవించే అవకాశం ఉంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ఉందండి.
ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 నెలల పాటు మీరు కనుక అటువంటి వ్యక్తులు దూరంగా ఉంటూ వారి నుంచి మీరు కొంచెం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే మాత్రం మీ యొక్క మరణం నుంచి మీరు విముక్తులవుతారు. మరి తెలుసుదాకా అండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.